ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే పానీపూరి ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి. మనలో ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అసలు పానీపూరి ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. సో బయట తినాలి అంటే ఏ వాటర్ కలుపుతారో, ఏ మసాలాలు కలుపుతారో, శుభ్రంగా చేస్తారో చేయరో, మనమేమో హైజీనిక్గా ఉండాలి శుభ్రంగా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా. బయట తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను చాలా టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళకి టిప్స్ అనేవి కూడా చాలా యూజ్ అవుతాయి. వీడియో లెంత్ అని అనుకోకండి, చాలా అంటే చాలా టిప్స్ అనేది షేర్ చేస్తూ స్టెప్ బై స్టెప్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా అయితే మనం ఇక్కడ కర్రీ కోసము ఆలు అనేది ఉడికించుకోవాలండి. ఇలా దానిపైన ఉన్న పొట్టు అంతా పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 మీడియం సైజు ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత వాటర్ వేసి ఉడకబెట్టి చల్లారిన తర్వాత స్మాష్ చేసి మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఆ వీడియో అంతా ఇక్కడ చూపట్లేదు. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ముందుగా వాటర్ వేసి ఈ చింతపండులో డస్ట్ ఏమైనా ఉంటుంది కదా, సో అందుకనేసి ఒకసారి బాగా కడుక్కోండి. ఇలా కడిగిన తర్వాత మరోసారి మంచినీరు పోసి ఈ చింతపండునంతా నానబెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా సూజీ రవ్వ తీసుకోండి. అదేనండి మనం ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటూ ఉంటాం కదా. సో ఆ రవ్వ తీసుకొని తర్వాత 1/2 కప్పు మైదా పిండి వేస్తున్నానండి. నేను చాలా తక్కువ మైదా పిండి వేస్తున్నాను. 1 కప్పుకు 1/2 కప్పు దాకా మైదా పిండి అయితే వేస్తారు. నేను 1/2 కప్పే వేసాను. తర్వాత రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది చాలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి. వాటర్ అంతా ఇంత అని అయితే ఏం చెప్పలేము, ఎందుకంటే సూజీ రవ్వ అనేది వాటర్ని కాస్త ఎక్కువగానే పీల్చుకుంటుందండి. అందుకనేసి కొద్దిగా వేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ విధంగా అరిచేత్తో బాగా ప్రెస్ చేస్తూ సాదుతున్నట్టు కలుపుకోండి. అప్పుడైతేనే రవ్వ అనేది సాఫ్ట్ అయిపోయి మన మైదా పిండి ఉంటుంది కదా, ఆ విధంగా సెమీ సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని దానిపైన వేసి కవర్ చేసి పక్కన పెట్టుకోండి. క్లాత్ అనేది వాటర్ పిండేసి తీసుకోండి. తర్వాత మనం కర్రీ కోసము బఠానీ అనేది ముందుగానే నానబెట్టుకోవాలండి. ఉదయం చేసుకుంటే నైట్ నానబెట్టుకోండి, ఈవినింగ్ చేసుకునే పాట అయితే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా సాయంత్రం కల్లా నానిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ పప్పుని ఒక కుక్కర్లోకి తీసేసుకోండి. బఠానీ అంతా కూడా నేనైతే ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను అనమాట. తర్వాత మనం ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి అండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత బఠానీ అనేది బాగా త్వరగా ఉడకడానికి 1/2 టీ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇలా నూనె వేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది, బాగా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా పానీపూరి అనేది రెడీ చేసుకుందామండి. ఈలోపు అరగంట పైనే నేను పిండి నానబెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, అరగంట తర్వాత పిండి అనేది చూస్తే ఇంకొంచెం సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ముందుగా మనం పిండి కలుపుకున్నప్పుడు దాదాపుగా ఒక 3 లేదా 4 నిమిషాల పాటు బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మరొక 2 నిమిషాలు కలుపుకున్నామంటే పిండి అనేది మంచి సెమీ సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత కొద్దిపాటి పిండిని అయితే తీసుకొని ఈ మిగిలిన పిండిని మళ్ళీ అదే గిన్నెలో పెట్టేసుకొని మన తడి క్లాత్ ఉంది కదా, సో ఆ క్లాత్ వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం తీసుకున్న పిండి అనేది ఇలా రౌండ్గా చేసుకొని ఒక చపాతీ కర్ర తీసుకొని పెద్ద చపాతీ లాగా అయితే రెడీ చేసుకోవాలండి. పిండి అనేది కర్రకి అతుక్కపోతుంటే కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ బాగా రుద్దుకోవాలండి. మరి గట్టిగా అయితే రుద్దకండి, కర్రకు అనేది అతుక్కపోతుంది అనమాట. ఇలా ఈ విధంగా పెద్ద చపాతీ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని రాని వాళ్ళకి ఇక్కడ నేను ఒక టిప్ అనేది షేర్ చేస్తానండి నెక్స్ట్. తర్వాత మన అందరి ఇళ్ళల్లో ఇలాంటి గ్లాసులు కానీ ఇలాంటి చిన్న మూతలు అయితే ఉంటాయి కదా, దాంతో ఇలా చిన్న పూరీలాగా ఒత్తుకున్నామంటే ఒకే చపాతీలో బోలెడు పూరీలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఇలా చేయడం కష్టంగా ఉంటే ఇక్కడ నేను ఒక సెకండ్ టిప్ అనేది చెప్తాను అండి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి పూరీలు అనేవి ఎంత చక్కగా అన్నీ ఒకే షేప్లో వస్తాయి ఇలా చేసుకున్నామంటే. కాకపోతే కొంచెం
చపాతీ రుద్దడం అనేది కాస్త కష్టం అనిపిస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే. మీరు ఇక్కడ చూడొచ్చు పూరీలు అనేవి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా అన్నిటిని కూడా చేసుకోవాలి. తర్వాత పైపాటు పైకి పెట్టుకోవాలి, కింది పాటు కిందికే పెట్టుకోవాలండి. ప్లేట్లో పెట్టుకున్నప్పుడు రివర్స్గా అయితే వేయకండి, పైది కిందికి కిందిది పైకి అయితే తిప్పకండి. వీడియో క్లిప్లో చూడండి నేను ప్లేట్లో ఎలా పెడుతున్నానో యాజ్ టీజ్గా మీరు కూడా ప్లేట్లోకి అలాగే తీసుకోవాలన్నమాట. పైది పైకే కిందిది కిందిది పెట్టుకోవాలి. అలాగే ఆయిల్లో వేసేటప్పుడు కూడా పై పూరి పైకే కింది పూరి కిందికే ఉండేటట్టు వేసుకోవాలి. పూరి అనేది ఈ సైజులో ఉండాలండి, మరీ మందంగా ఉండవద్దు, మరీ పల్చగా ఉండవద్దు. మందంగా ఉంటే పై పార్ట్ బాగా కాలుతుంది, కింది పార్ట్ అనేది మెత్తబడిపోతుంది. పల్చగా ఉంటే పూరి అనేది విరిగిపోతుంది. ఇక్కడ ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా, ఎవరికైనా అలా చేయడం రాని వాళ్ళు ఇలా పిండి అనేది కొంచెం తీసుకొని సిలిండ్రికల్ షేప్లో చేసుకున్న తర్వాత ఇది కొద్ది పిండిని అనేది తీసుకొని ఇలా తీసుకున్న పిండిని చిన్న చిన్న పూరిలాగా ఒత్తుకోవాలండి. పొడిపిండి ఏమీ అంతగా అవసరం లేదండి, కావాలంటే మీరు పొడిపిండి వేసుకొనైనా చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తామంటే దానికంటే ఫాస్ట్గా బోలెడు పూరీలు అయితే చేయొచ్చు అన్నమాట. ఇలా అన్ని పూరీలని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క పూరి వేసుకోవాలండి. ఒక్కొక్క పూరి వేసుకున్న తర్వాత దానిపైన స్పూన్తో లైట్గా ప్రెస్ చేసామంటే పూరి అనేది బాగా పొంగుతుంది. నాకు చాలాసార్లు చేశాను కాబట్టి బాగా అలవాటు అండి. జస్ట్ అలా నొక్కాము అంటే పూరీలు అనేవి బాగా పొంగుతాయి. చూస్తున్నారు కదా, ఆయిల్లో వేసి జస్ట్ మనం స్పూన్తో అలా నొక్కుతున్నామంటే ఎంత బాగా పొంగుతాయో. అలాగే మీరు ఇక్కడ పూరీలు వేసుకునేటప్పుడు 4 లేదా 5 మాత్రమే వేసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే. నేను ఎక్కువ సార్లు చేశాను కాబట్టి ఎక్కువ పూరీలే వేసుకుంటున్నాను, నాకు అలవాటే కాబట్టి. దాదాపుగా నేను 10 నుంచి 15 పూరీల దాకా కూడా వేయగలను. మనం తీసుకునే కడాయిని బట్టి వేసుకుంటాము. అక్కడక్కడ ఒక్కొక్క పూరీ అనేది పొంగదండి, ఎందుకంటే మనం పూరీలు చేసుకున్న తర్వాత దానిపైన తడి క్లాత్ అనేది వేసుకోవాలి, వేసుకోకపోతే పొంగదనమాట. సో ఇలాగే అన్ని పూరీలను కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో. జస్ట్ అలా ఆయిల్లో వేయంగానే బాగా పొంగుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి మనం నొక్కకుండానే పొంగుతాయి. పిండి అనేది మంచిగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి, అప్పుడైతేనే పూరీలు బాగా పొంగుతాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పూరీలు అనేది పొంగాయో. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత వీటన్నిటిని ఒక చిల్లుల గిన్నెలోకి కానీ మన ఇంట్లో ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెలోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ కర్రీ అనేది చేసుకుందామండి. దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది మంచి దోరగా ఎర్రగా వేగాలన్నమాట. ఇలా ఈ విధంగా ఉల్లిపాయ అనేది వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమోటో కూడా మెత్తగా సాఫ్ట్గా మగ్గాలి. ఈ విధంగా టమోటో అనేది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది ఫ్రెష్గా రుబ్బిందే వేసుకోండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పచ్చివాసన పోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంపలు ఉన్నాయి కదా, వాటిని ఇలా చిన్న చిన్నగా స్మాష్ చేసి వేసుకోండి. అలాగే మనం బఠానీ ఉడికించుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది తర్వాత అయినా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇవన్నీ కంపల్సరీ వేసుకుంటేనే బయట కొన్న పానీపూరి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మీరు బఠానీ ఉడికించుకునేటప్పుడు నీరు ఏమైనా ఉంటే మీకు కన్సిస్టెన్సీ అనేది సరిపోతే ఇక్కడ నీరు వేసుకోని అవసరం లేదు. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నానండి, నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం పల్చగా కావాలి. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించామంటే కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. మీకు ఒకవేళ బఠానీ కానీ ఆలు కానీ సరిగ్గా ఉడకకపోతే 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకొని బఠానీ ఆలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. అప్పుడైతేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, 2 నిమిషాల తర్వాత కర్రీ అనేది ఈ విధంగా ఉడికి
బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా కలిపేసి నేనైతే ఇక్కడే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మనము కర్రీ రెడీ చేసుకున్నాం కదా, పానీ రెడీ చేసుకుందాం. అదేనండి మసాలా వాటర్ అనేది రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు దానికోసం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు పుదీనా అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోండి. నేను పుదీనా అనేది కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక ఇంచు అయితే అల్లం ముక్క సరిపోతుందన్నమాట. ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని సగం వేసుకోండి. మరీ ఎక్కువ వేయనవసరం లేదు. పచ్చిమిర్చి అనేది ఒక్కటైతే సరిపోతుందండి. కారం అయితే మంచిగా అయితే ఉంటుంది, మరీ ఎక్కువ వేసుకోకండి, ఘాటు ఉంటుంది. వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి, ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా. తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ అనేది ఈ పేస్ట్లోకి వేసేసుకోండి. తర్వాత ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నిటిని కూడా మంచిగా కలపండి. ఒకవేళ మీకు చింతపండు రసం అనేది పులుపు సరిపోకపోతే మనం ఆల్రెడీ ఇంకా తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు అనేది కలుపుకోండి. తర్వాత ఇలా కలిపిన తర్వాత ఉప్పు, కారం, ఘాటు అన్నీ కూడా సరిపోయాయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని ఏవైనా సరిపోకపోతే మళ్ళీ తిరిగి వేసుకోండి. నాకైతే ఇక్కడ ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా చాలా చక్కగా అయితే సరిపోయాయి అన్నమాట. పానీ కూడా రెడీ అయిపోయింది కదా, చూసారు కదా ఎంతో సింపుల్గా అయితే ఈ పానీపూరిని అనేది మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. జస్ట్ ఒక 10 నిమిషాలు మనం పొయ్యి దగ్గర అలా 10 నిమిషాలు కష్టపడినామంటే ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా లైక్ చేస్తారు. చూస్తున్నారు కదా, పానీ కానివ్వండి, కర్రీ కానివ్వండి, పూరీ కానివ్వండి, ఎంత చక్కగా అంటే ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. ఇప్పుడు ఆ కర్రీని అంతటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఉల్లిపాయలు చల్లుకోండి. అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పానీపూరిలో పానీ తర్వాత సెకండ్ టేస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఉల్లిపాయ అండి. అంత బాగుంటుంది. ఆ ఉల్లిపాయలు లేకుండా తినే వాళ్ళైతే వేస్ట్ అని చెప్పొచ్చు. తర్వాత ఒక్కొక్క పానీపూరి తీసుకొని అందులోకి తగినంత కర్రీ వేసుకొని, నేనైతే ఇక్కడ కర్రీ కానివ్వండి, ఉల్లిపాయలు కానివ్వండి చాలా ఎక్కువగానే వేసుకుంటాను. పానీ తక్కువగా వేసుకుంటాను, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటే నేను తినలేను అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా అస్సలు ఆ టేస్ట్ ఉంది. ఆ ఫ్లేవర్ కానివ్వండి, నాకైతే ఇందులో పుదీనా ఫ్లేవర్ చాలా బాగా నచ్చిందండి. ఇంట్లో తొట్టిలో పండించిన పుదీనా వేసానమాట. ఆ ఫ్లేవర్ తెలుస్తుంటే వేడి వేడిగా తింటూ ఉంటే నాకు నోరు కాలుతుందేమో అన్న భయం కూడా లేకుండా వేడి వేడిగా అస్సలు అలా తింటూ ఉంటే ఎన్ని పూరీలు తింటున్నామనేది కూడా తెలీదు. నేను తీసుకున్న ఒక కప్పుకైతే నాకు దాదాపుగా 70 పూరీస్ దాకా వచ్చాయి. సో ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.